వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్లో ఇవాళ 392వ రోజు. ఈరోజు జనరల్ అవేర్నెస్ నుంచి ఈరోజు కూడా 10 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా ముఖ్యమైన క్వశ్చన్స్, వివిధ సబ్జెక్టుల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ రకమైన ప్రశ్నలు వస్తున్నాయో ఎనాలిసిస్ చేసి ఇస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. మరి ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నా వీడియోస్ మీకు అందుతుంటాయి. ఇక ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? రైట్, మనకు ఏవైనా విపత్తులు, భూకంపాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడము ఇలాంటివి సంభవించినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి బాధితులను ఆదుకోవడానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని 2005లో ఒకటి చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ యాక్ట్ ప్రకారము మనకు 2006లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది ఒకటి ఏర్పాటు చేయబడింది. ఇది గుర్తుంచుకోండి. ఆ చట్టం ప్రకారం వీళ్ళు ఏంటంటే వెంటనే రంగంలోకి దిగి అక్కడ సహాయక చర్యలు మనకి చేపడతాడు. అంటే విపత్తు ప్రతిస్పందన దళం అంటాం వీళ్ళను. ఓకే, 2006లో ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అంటాం కదా, అది. క్వశ్చన్ నెంబర్ 2, కిడ్నీ స్టోన్స్లో ఉండే రసాయనిక పదార్థాలు ఏవి? ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వరుసగా అడుగుతున్నటువంటి ప్రశ్న. మనకి కిడ్నీస్లో రాళ్ళైన స్టోన్స్ అయినాయి అంటారు కదా సాధారణంగా. దాంట్లో ఉండే కెమికల్ కాంపోజిషన్ ఏంటంటే మనకు కాల్షియం ఆక్సలేట్, కాల్షియం ఫాస్ఫేట్ అనే స్ఫటికాలు అయితే కిడ్నీ స్టోన్స్లో ప్రధానంగా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 3, గీతా గోవిందం రచించిన జయదేవుడు ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? మనకు ఒక ఇంపార్టెంట్ రచన అండి గీతా గోవిందం. అది రాసింది మనకు జయదేవుడు ఉన్నది లక్ష్మణ సేనుడి ఆస్థానం. మీకు సేన వంశం అని బెంగాల్ ప్రాంతాన్ని పాలించినటువంటి రాజవంశాలలో మీకు సేన వంశం ఉంటుంది. ఆ సేన వంశానికి చెందిన లక్ష్మణ సేనుడు, అతని ఆస్థానంలో జయదేవుడు ఉన్నాడు. ఈ సేన వంశానికి చెందిన లక్ష్మణ సేనుడి ఆస్థానంలో పంచరత్నాలు అనే కవులు ఉండేవాళ్ళు అన్నట్టు. మీకు గుప్తుల కాలంలో నవరత్నాలని ఇట్లా అంటాం కదా, ఇక్కడ పంచరత్నాలు. దీంట్లో జయదేవుడు ఒకరు. ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, బ్రిటిష్ వారు భారతదేశ వ్యవహారాలకు సంబంధించి చేసిన చివరి చట్టం ఏది? ఇది క్వశ్చన్ నెంబర్ 4. ఇది మనకు బ్రిటిష్ వాళ్ళు లాస్ట్ అంటే భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోవడానికి చివరిగా చేసిన చట్టం వచ్చేటి 1947 భారత స్వాతంత్ర చట్టం. ఇక లాస్ట్ చట్టం అన్నట్టు. ఈ ఇండిపెండెంట్ యాక్ట్ అంటాం దీన్ని, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అంటాం. సో ఫస్ట్ యాక్ట్ 1773లో చేసిండ్రు వాళ్ళు భారతదేశానికి సంబంధించి. దీన్ని రెగ్యులేటింగ్ చట్టం అంటాము. దాని తర్వాత అనేక చట్టాలు వచ్చినాయి. ఇక చివరిగా చేసిన చట్టం ఏంది అంటే 1947 యాక్ట్. దీనికంటే ముందు 1935 భారత ప్రభుత్వ చట్టం చేసిండ్రు. సో ఇవన్నిటి మీద అవగాహన ఉండాలి మీకు. ఇదంతా ఇండియన్ హిస్టరీలో వస్తుంది. క్వశ్చన్ అడుగుతాడు. ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్కి సంబంధించి ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. దీనికి పార్లమెంట్లో, అక్కడ బ్రిటిష్ పార్లమెంట్లో 1947 జూలై 4న అక్కడ బిల్లు ప్రవేశపెట్టిండ్రు. అప్పుడు మనకు క్లెమెంట్ అట్లీ ఉన్నాడు, బ్రిటిష్ ప్రధానమంత్రి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. అది అక్కడ అప్రూవల్ అంటే ఆమోదం పొందింది జూలై 15. తర్వాత అక్కడ బ్రిటన్లో రాజమకుటం అనుమతి అంటే ఫైనల్ అప్రూవల్ అనేది జూలై 18న జరిగింది. చివరికి మనకు 1947 ఆగస్టు 15న ఇండిపెండెన్స్గా డిక్లేర్ చేసిండ్రు. క్వశ్చన్ నెంబర్ 5, దేశ విభజన సమయంలో సరిహద్దు కమిషన్ అస్సాంలోని ఏ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది? అయితే మీకు ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అండి. మనకు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 2గా డివైడ్ చేయడం జరిగింది. దానికోసం మనకు ఒక బౌండరీ కమిషన్ అంటే సరిహద్దు కమిషన్ని ఏర్పాటు చేసిండ్రు. ఎవరు? సిరిల్ రాడ్ క్లిప్ నేతృత్వంలో ఈ సరిహద్దు కమిషన్ ఏర్పడింది. సో అయితే మనకి ఒక ఏరియాలో మాత్రం, ముఖ్యంగా అస్సాంలోని సిల్హెట్ జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. అంటే మీరు ఎటువైపు ఉంటారు, భారత్ వైపు ఉంటారా, పాకిస్తాన్ వైపు ఉంటారా అనే దాని మీద జరిపి ఈ ప్రాంతాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6, ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? రైట్, ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వాటి యొక్క లొకేషన్, స్టేట్స్ ఇంపార్టెంట్. మనకి ఇంద్రావతి నేషనల్ పార్క్స్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఉందండి, వెరీ ఇంపార్టెంట్. బస్తర్ ప్రాంతంలో ఉంది. సివిల్స్ 2007 ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 7, ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? వరల్డ్ ఓషన్ డే అంటాం కదా. జూన్ 8ని మనం ప్రపంచ సముద్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ముఖ్యమైన దినోత్సవాలలో ఇది చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 8, పారిశ్రామికంగా చక్కెర తయారు చేసిన తర్వాత మిగిలిన ద్రవాన్ని ఏమంటారు? రైట్, మొలాసిస్ అంటారండి. మనకు షుగర్ తయారైన తర్వాత మిగిలిన ద్రవాన్ని మొలాసిస్ అంటారు. ఇది చక్కెర పరిశ్రమలో ముఖ్యమైన ఉప ఉత్పన్నం, బై ప్రొడక్ట్ అంటాం కదా. సో దీని నుండి మళ్ళీ కిణ్వ ప్రక్రియ ద్వారా ఆల్కహాల్ తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇక కిణ్వ ప్రక్రియ అంటే ఏమిటి? ఇది కూడా ఇచ్చిన నేను, ఎందుకంటే ఇవన్నీ మీకు ఈ పదాలు ఎదురవుతూ ఉంటాయి సైన్స్లో చదివేటప్పుడు.
జరిగినప్పుడు ఈస్ట్ బ్యాక్టీరియా మొదలైన సూక్ష్మజీవుల ద్వారా ఉత్పత్తి అయిన ఎంజైములు పెద్ద పెద్ద అణువులను చిన్న అణువులుగా విడగొట్టే ప్రక్రియనే మనం కిణ్వ ప్రక్రియ అంటాం. ఇందులో మనకు ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆల్కహాల్ కానివ్వండి, బ్రెడ్, ఇడ్లీ, వెనిగర్ మొదలైన వాటి తయారీలో ఇదే ప్రక్రియ మనకు ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 10. చెరుకు గడలను కోసిన తర్వాత, ఇక్కడ కోసిన తర్వాత 24 గంటల లోపల చెరుకు ఫ్యాక్టరీలకు ఎందుకు తరలించాలి? వెరైటీ క్వశ్చన్ ఇది. మీరు ఇక్కడ చూడండి, ఎందుకు తరలించాలంటే ఒకవేళ లేట్ అయిందనుకోండి చెరుకును ట్రాన్స్పోర్ట్ చేసుడు, అందులో ఉండేటువంటి చక్కెర శాతం తగ్గుతుంది. అందుకే మనకు చక్కెర ఫ్యాక్టరీలను చెరుకు పండించే ప్రాంతాలకు సమీపంలోనే ఎస్టాబ్లిష్ చేస్తారు. అర్థమైంది కదా? ఇవి 10 క్వశ్చన్స్ నేను మీకు ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.